మోడీ కేర్ మార్నింగ్ ఫ్రెండ్స్, మన మోడీ కేర్లో లభించే మరి ఒక ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చానండి. అదే ఫ్రూట్ ఆఫ్ ద ఎర్త్ హెన్నా అండి. మన మోడీ కేర్లో లభించే హెన్నాలో 12 రకాల చెట్ల నుంచి సేకరించిన పౌడర్ని కలిపి ఈ హెన్నాని తయారు చేస్తారండి. ఆయుర్వేదిక్గా న్యాచురల్గా తయారు చేయబడింది మన మోడీ కేర్లో లభించే హెన్నా. ఇందులో వేప ఆకు ఉంటుంది. ఈ వేప ఆకు ఉండడం వల్ల మన తలలో చుండ్రు సమస్య అనేది నివారిస్తుంది. అలాగే ఇది యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. ఇందులో కుంకుడుకాయ కూడా ఉంటుంది. ఇది జుట్టుకు కావాల్సిన పోషకను అందిస్తుంది. ఇందులో ఉసిరికాయ కూడా ఉండడం వల్ల మన జుట్టు నల్లపడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మెంతులు మన జుట్టుని మృదువుగా చేస్తాయి. కరివేపాకు మన జుట్టు తెల్లగా ఉన్న జుట్టుని నల్లగా చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ కరివేపాకు. ఇందులో గుంటగరిగే రాకు కూడా ఉండడం వల్ల మన జుట్టుకు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే మన జుట్టు పెరుగుదలకు, అలాగే తెల్లగా ఉన్న జుట్టును నల్లగా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. షీకాయ జుట్టుకు మంచి క్లీనింగ్ చేస్తుందన్నమాట. అంటే షాంపూ లాగా, అలాగే కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది. కానిక్కాయ అండ్ త్రిఫలా చూర్ణం అంటే ఇవి రెండు కలిపి మన జుట్టుకు తీసుకున్నట్టయితే మన జుట్టుకి కావలసిన పోషకాలన్నీ లభిస్తాయి. అలాగే మన జుట్టుని మృదువుగా, సాఫ్ట్గా ఉంచడానికి ఈ కానిక్కాయను త్రిఫల చూర్ణం ఎంత బాగానో సహాయపడతాయి. అలాగే కరక్కాయ, ఈ కరక్కాయ జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది. అలాగే జుట్టు యొక్క పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో జటామాంసి అనే పదార్థం కూడా వాడడం వల్ల జుట్టు ఎక్కువగా రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే బట్టతల ఉన్న వాళ్ళకి జుట్టు అనేది లాస్ అవుతూ ఉంటారు కదండి, ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది చాలా బాగా తగ్గిస్తుంది. అలాగే ఎక్కడైతే మనకు జుట్టు రాలిపోయిందో అక్కడ కొత్త జుట్టు రావడానికి చాలా బాగా సహాయపడుతుంది. తెల్ల వెంట్రుకల్ని రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ హెన్నా పౌడర్ని ఎలా వాడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గోరువెచ్చని నీళ్ళల్లో 2 గంటలు నానబెట్టిన తర్వాత హెన్నాని తలకు పెట్టుకోవాలి. 2 గంటలు ఉంచిన తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు వాడుకోవడానికిగా దీనిని కలిపి పెట్టుకోవడం వల్ల హెన్నా అనేది మంచిగా నాని దానిలో ఉన్న పోషకాలన్నీ కూడా మంచిగా మన తలకి అందుతాయి. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.